చంద్రబాబు గారు ఏం మాట్లాడుతున్నారో చూడండి. ఇంకొక పక్క కన్వర్షన్, ఆ విషయం కూడా చెప్పా నేను. ఈ రోజు నేను అడుగుతున్నా, ఇన్ని రోజులు నేను గమ్మనున్నా. కన్వర్షన్ చేయడం వెంటనే ముఖ్యమంత్రి రాజ్యాంగ వ్యతిరేకం అవునా కాదా? ఎవడిచ్చాడు నీకు అధికారం? కన్వర్షన్ చేసే అధికారం. రోజు రోజుకు ముస్లిమ్స్ ఉన్నారు, బై బర్త్ ముస్లిమ్స్ వాళ్ళు, క్రిస్టియన్స్ ఉన్నారు, డే బై డే కన్వర్షన్స్. ఇటీవల ఇవి వస్తా ఉంటే టెంపుల్స్ దగ్గర పోయి గొడవలు చేయడం, ఫోర్స్ చేయడం, లేకుంటే బెనిఫిట్స్ ఇస్తామని ప్రలోభాలు పెట్టడం. అఫీషియల్స్ అంతా కూడా పోలీస్ స్టేషన్ లో, ఎంత దారుణం అండి ఇది! ఒక పోలీస్ స్టేషన్ లో క్రిస్మస్ చేస్తారా మీరు? వెంకటేశ్వర స్వామి దేవాలయంలో డిప్యూటీ సీఎం వెళ్లి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తారా మీరు? ఏమనుకుంటున్నారు మీరు? ఒక క్రిస్టియన్స్కే మనోభావాలు ఉంటాయా? హిందువులకి ముస్లింలకు మనోభావాలు లేవు? దీనికి సమాధానం ఏంటి? అంతర్వేదిలో చెప్పారు, మేము సిబిఐ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారే కాదు, ప్రతి సీఎం ఈ కన్వర్షన్ల గురించి, ఈ క్రిస్టియానిటీలోకి ఎవరైతే హిందువులు కన్వర్ట్ అవుతున్నారో, హిందువులు కన్వర్ట్ అయ్యేది భక్తితో అయితే నో ప్రాబ్లం, కానీ మీ ఆరోగ్యం బాగుపడుతుంది, మీకున్న రోగాలు మాయమైపోతాయి అని చెప్పేసి భయపెట్టి, లేకపోతే మీకు పరలోకం రాదని చెప్పి భయపెట్టి ఎవరైతే కన్వర్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. యాంటీ కన్వర్షన్ లా అనేది చాలా రాష్ట్రాల్లో ఉంది. మధ్యప్రదేశ్ కానీ, గుజరాత్ కానీ, యూపీ కానీ, అస్సాం కానీ, ఒడిస్సా కానీ, ఇలా చాలా రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ లాస్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలని ఆంధ్ర తెలంగాణలో కూడా తీసుకురావాలి. ఎవరైతే ఇలా కన్వర్షన్లు చేస్తున్నారో భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి, అది హెల్త్ పరంగా కావచ్చు, లేదా మీకు పరలోకం రాదు, నిజమైన దేవుడు అని చెప్పేసి భయపెట్టి ఎవరైతే కన్వర్షన్లు చేస్తున్నారో వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించాలి. ఒక చంద్రబాబు నాయుడు గారే కాదు, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా అలా మాట్లాడాలి.